నమస్తే అందరికీ. నేను మీ తీన్మార్ మల్లన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలి. మేము మా వరంగల్ డిక్లరేషన్లో చాలా క్లియర్ విషయాన్ని చెప్పడం జరిగింది. ఏమని? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు కనీసం 2 ఎకరాలకు తక్కువ కాకుండా భూములు పంచుతామని చెప్పినాం. చాలామంది ఎక్కడి నుంచి తెస్తారు భూములు, ఎక్కడున్నాయి భూములు, అసలు భూములు ఏంటి, ఎట్లా సాధ్యమవుతుంది, ఇట్లా రకరకాల మాటలు చెప్పుకుంటూ వచ్చారు. కరెక్ట్గా 2025 సెప్టెంబర్ 17 తారీఖు నేను తాజ్ కృష్ణ హోటల్లో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాకు నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలని చెప్పిన. కేసీఆర్ కడిగి పారేసిన తెలంగాణనో, రేవంత్ రెడ్డి నాకి పాడేసిన తెలంగాణనో కాదు, నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలని చెప్పిన. అసలు ఏం వదిలిపెట్టిన నిజాం? అసలు నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కనుక ఇప్పుడు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో భూ వ్యవస్థ ఎట్లుండేది? ఈ దోపిడీ కులాలు ఏవైతే రెడ్లు, కమ్మలు, వెలమలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది? బీసీల పరిస్థితి ఎట్లా ఉండేది? ఎస్సీ ఎస్టీ చేతులకి ఏమొచ్చేది? ఈ అంశాన్ని కొద్దిగా క్లారిటీగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ విషయాన్ని ఎక్కువ మంది బీసీలకు చేరవేయండి. ఇది రెడ్లకు, వెలమలకు తెలుసు, రెడ్లు, వెలమలు, కమ్మలకు తెలుసు, ఒక బీసీలకు మాత్రం తెలియదు. ఈ విషయాన్ని మీరు ఎక్కువ మందికి చేరవేయండి. అసలు నిజాం వదిలిపెట్టిన తెలంగాణ అంటే ఏంది? నిజాం వదిలిపెట్టేటప్పుడు ఏం వదిలిపెట్టిండు? తెలంగాణలో అధికారాన్ని మాత్రమే వదిలిపెట్టిండా నిజాం? 1948 సెప్టెంబర్ 17 రోజు ఆపరేషన్ పోలో సందర్భంగా నిజాం నవాబు భారత సైన్యం బీబీ నగర్ వరకు వచ్చినటువంటి సందర్భంలో, చొచ్చుకొస్తున్నటువంటి సందర్భంలో నిజాం నవాబు రేడియోలో ప్రకటన చేసి భారత్లో విలీనం అవుతున్నాం అనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. అంతకంటే 2 సంవత్సరాల ముందుకు ఒకసారి వెళ్ళాలి, అంతకంటే 25 సంవత్సరాల ముందుకు ఒకసారి వెళ్తే ఈ 2 పాయింట్లు తెలిస్తే నిజాం ఏం వదిలిపెట్టిండో మనకు తెలుస్తుంది. నిజాం కాలంలో తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ స్టేట్, బీదర్, గుల్బర్గా, ఔరంగాబాద్, ఇట్లా చాలా ప్రాంతాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు ఉన్నటువంటి యాదగిరి జిల్లాతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఇవి తెలంగాణ ప్రాంతాలు. ఇదంతా కలిపితే హైదరాబాద్ స్టేట్. అటు బీదర్ జిల్లాలు, అటు బీదరు, ఔరంగాబాదు, ఇవన్నీ కలిపితే తెలంగాణ స్టేట్, హైదరాబాద్ స్టేట్ అంటారు అప్పట్లో. ఈ హైదరాబాద్ స్టేటు భారత్లో విలీనం జరిగేటువంటి సమయం. మొత్తానికి ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన ఉన్నాడు కదా, సర్దార్ వల్లభాయ్ పటేలు భారత్లో 540 రాజ సంస్థానాలను భారత్లో విలీనం చేసిన మహానాయకుడు. ఆయన వల్ల సాధ్యమైందని చెప్తా ఉంటారు. వాస్తవానికి అది తప్పు. ఆయన మొత్తం రాజ సంస్థానాలన్నీ ఆటోమేటిక్గా చేరిపోయినాయి. 3 ఆగిపోయినాయి. ఏంటి? ఒకటి జమ్మూ కాశ్మీర్, రాజా హరిసింగ్ నేతృత్వంలో ఉన్నది అక్కడ, తర్వాత జూనాగఢ్, ఇప్పుడు గుజరాత్ ప్రాంతంలో ఉంది, తర్వాత హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేటు, జూనాగఢ్, ఈ 2 ప్రాంతాలు ఏం చేసినాయంటే ఈ ముస్లింల పరిపాలనలో ఉన్నాయి కాబట్టి సో ఇవి స్వతంత్రంగా ఉండాలని ముందుగా భావించినాయి. తర్వాత భారతదేశం నుంచి ఒత్తిడి ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ సహాయాన్ని తీసుకుని తర్వాత ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ న్యాయస్థానంలో దావాలు దాఖలు చేసినాయి. అవన్నీ ఒక ఎత్తు. భారత్లో విలీనం 1948 సెప్టెంబర్ 17 రోజున భారత్లో ఇది విలీనమయ్యేటువంటి సమయానికంటే ముందు నిజాం ఒక కీలకమైనటువంటి కార్యక్రమం చేసింది. ఇది ఎక్కడో లేదు. మళ్ళా నేను మొన్న భువనగిరి సభలో చెప్పిన కదా, కాగితం చింపేసిరని. రెడ్లు, వెలమలు నిజాం తయారు చేసినటువంటి, నిజాం ఇచ్చిన ఆ ఫర్మానా అంటారు దాన్ని, ఆ ఫర్మానాను చింపేసి దాచిపెట్టిర్రు అనేటువంటి మాట చెప్పిన కదా. ఆ దాచిపెట్టినటువంటి ఫర్మానా కాగితమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీఆర్టీ బుక్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పార్ట్ 2లో 101వ పేజీలో ఉంటుంది. అదేందో ఒకసారి చూద్దాం.
ఇది చాలా కీలకమైనటువంటి విషయం, దయచేసి ఇది 102వ పేజు, ఇంగ్లీష్లోకి వస్తే 101వ పేజీకి వస్తుంది. ఇక్కడ ఏం చేసి నిజాం, తెలంగాణలో జాగీరుదారి వ్యవస్థ రద్దు. నైజాం రాజ్యం భారతదేశంలో విలీన సమయంలో తెలంగాణ ప్రాంతంలో రైతాంగ పోరాటం ఉధృతంగా సాగుతోంది. స్వతంత్రానికి ముందే 1927లో వెట్టి చాకిరిని నిర్మూలిస్తూ చట్టం చేశారు. కానీ ఈ చట్టాన్ని అమలు చేయలేదు. ఎవరు అమలు చేయాలి దీన్ని? ఇప్పుడు మనకు గడీలు కనిపిస్తా ఉన్నాయి కదా, తెలంగాణ రాష్ట్రంలో గద్వాల సంస్థానం అని, రాజాపేట సంస్థానం అని, లేకపోతే ఈ విష్ణూరు సంస్థానం అని ఇవి కనిపిస్తా ఉన్నాయి గడీలు. అవి గడీలు వాళ్ళ ఇండ్లు అనుకుంటున్నారు, దొరల ఇండ్లు కాదు అవి, తహసీల్ ఆఫీసులో ఒకప్పుడు అవి. అక్కడి నుంచి కార్యకలాపాలు జరగాలి. అవి ప్యూర్గా ప్రజల పన్నులతో కట్టినటువంటి తహసీల్ ఆఫీసులు. అయితే ఈ జాగీర్దారి వ్యవస్థ ఏదైతే ఉందో, వాళ్ళు జాగీర్దారులు ఏం చేశారంటే వెట్టి చాకిరి అంటే ఎవడైనా సరే ఉచితంగా పనిచేసిపోవాల్సిందే, పెట్టింది తినాల్సిందే అనేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉండేది అప్పట్లో, తెలంగాణ ప్రాంతంలో. సో ఈ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా అప్పుడు వెట్టి చాకిరి విధానం ఎట్లుండే అంటే, ఈ బీసీలలో ఉన్నటువంటి కులాలు, ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి కులాల మీద ఎక్కువ ప్రభావం ఉండేది. కానీ ముస్లింలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి ఉండేది. ఎందుకంటే ముస్లిం సామ్రాజ్యం కదా, ముస్లింలు పరిపాలిస్తున్నారు కాబట్టి ముస్లింలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ వెట్టి చాకిరి నుంచి తప్పించుకోవడానికి కొంతమంది ఏం చేసిరు, ఈ హిందువులలో ఉన్నటువంటి చాలా మంది ముస్లింలుగా మారారు. చూడండి, చాలా మంది, ఇది ఇక్కడ నేను చెప్తుంది కాదు, కొలనపాక దగ్గర దొరికినటువంటి శాసనాల్లో చాలా అంశాలు బయటపడ్డాయి, చాలా లెక్కలు కూడా బయటపడ్డాయి. చాలా మంది హిందువులు ముస్లింలుగా మారిపోయి వెట్టి చాకిరి విముక్తి. అసలు వీళ్ళు మతం మార్చుకోవడానికి కారణం ఎవరు? ఈ రెడ్లు వెలమలే. వీళ్ళు చేసినటువంటి వెట్టి చాకిరి వల్లనే ఆ పరిస్థితి అప్పట్లో ఏర్పడ్డది. సరే, అయిపోయింది. వెట్టి చాకిరి నిర్మూలన ఉద్యమం జరిగింది. స్వతంత్రానికి ముందే 1927లో వెట్టి చాకిరి నిర్మూలిస్తూ చట్టం చేశాడు. ఎవరు? నిజాం చేసిండు. వెట్టి చాకిరి చేయించకూడదురా అని చెప్పిండు. అయినా కూడా దొరలు, రెడ్లు వీళ్ళందరూ కలిసి వెట్టి చాకిరిని కొనసాగించారు. వెట్టి చాకిరిని కొనసాగిస్తే తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఇక్కడ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం బలంగా ఉన్న ప్రాంతంలో 1948 నాటికి వెట్టి చాకిరి అంతమైపోయింది. రెడ్ల తోలు తీసిరు అప్పటికే. 1945 సంవత్సరం నాటికి తెలంగాణ పోరాటం మొదలవుతున్న సందర్భంలో కౌలుదారులకు రక్షణ ఇచ్చే కీలకమైంది. చూసుకోరి, నిజాం వదిలిపెట్టిన తెలంగాణ ఏందంటే ఇదే. 1945 సంవత్సరం నాటికి తెలంగాణ పోరాటం మొదలవుతున్న సందర్భంలో కౌలుదారులకు రక్షణ ఇచ్చే చట్టాలను నిజాం చేశాడు. ఏంది కౌలుదారుల చట్టము అంటే, నిజాం భూములలో ఎవరైతే ఆ భూములను కౌలుకు తీసుకొని పంట పండించి పన్నుల రూపంలో గడతా ఉన్నారో, ఆ కౌలు చేసుకొని బతుకుతున్నటువంటి రైతులను ఈ రెడ్లు, వెలమలు, దొరలు, జాగీర్దారులు ఏం చేశారంటే వాళ్ళని బెదిరించి, ఈసారి నీకు మొత్తం పంటిస్తి, లేకపోతే వచ్చేసరికి నీకు భూమియా, నీకు కౌలుకియా అని ఇట్లా డామినేట్ చేయడం పెట్టడు తోటి ఈ విషయం నిజాంకు తెలిసి నిజాం ఏం చేసిండు, కౌలుదారులకు హక్కులు కల్పించిండు. నిజాం చేసింది ఏం చేసిండు? నిజాం కౌలుదారులకు రక్షణ ఇచ్చే చట్టాలను నిజాం చేశాడు. ఈ పేదవాళ్లకు రక్షణ ఇచ్చే చట్టాలు చేస్తే దీని కింద కౌలుదారులను నమోదు చేసి వాళ్ళకు శాశ్వత సాగు హక్కులు కల్పించాడు. శాశ్వత సాగు హక్కులు నిజాం కల్పించాడు. హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమైన వెంటనే రాష్ట్ర అధిపతిగా ఉన్న నిజాం తన సొంత ఆస్తిగా ఉన్న సర్ఫేస్ ని వెట్టి వంటి బలవంతపు చాకిరీలను రద్దుపరుస్తూ ఫర్మానాలు జారీ చేశాడు. అంటే అప్పటికి మొత్తం హైదరాబాద్ స్టేట్లో ఉన్న భూమి అంతా నిజాందే. ఆ నిజాం దగ్గర ఉన్నటువంటి భూమిని ఈ రెడ్లు, వెలమలు వీళ్ళందరికీ నువ్వు ఈ ఏరియా చూసుకొని పన్నులు వసూలు చేసి నాకు గట్టుమని చెప్పింది నిజాం. వీళ్ళని జాగీర్దారులు అన్నారు. జాగీర్ అంటే ఏంది? నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా అంటే భూమి జాగీర్దార్ అంటారు. ఈ జాగీర్దారులకు అప్పగించినటువంటి భూమి ఏదైతే ఉందో ఈ భూమి కంప్లీట్ గా నిజాం భూమి. ఈ నిజాం ఏం చేసిండు? ఇగో బలవంతపు చాకిరీలను రద్దుపరుస్తూ ఫర్మానాలు జారీ 1949 ఆగస్టు 15 జారీ చేసిన మరొక ఫర్మానా ద్వారా సంస్థానాలు, మక్తాలతో సహా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న జాగీర్లను రద్దు చేసిండు. మొత్తం అసలుకి మీకు జాగీర్లే లేవురా బాయ్ అని చెప్పేసిండు. మీకు జాగీర్లే లేవు, ఆ భూమి అంతా పేదోళ్ళకే దక్కుతుందని చెప్పి క్లియర్గా
1949 ఆగస్టు 17న జారీ చేసిండు. ఆగస్టు 15 అంటే మరి అప్పటికి మన భారత్లో విలీనమైంది కదా మల్లన్న గారు అని అంటే, అప్పటికి నిజాం రాజప్రముఖగా నియమించబడ్డాడు. దీనికి నిజాం నుంచి అధికారాన్ని లాక్కున్నా కూడా నిజాంను రాజప్రముఖగా నియమించింది భారత ప్రభుత్వం. అప్పుడు నియమిస్తే ఆ నిజాం వీళ్ళను, ఈ దొరలను, ఈ పెత్తందారుల ఆగడాలను కట్ చేస్తూ ఈ జాగీర్లలో భూమిని సాగు చేస్తున్న ఆధిపత్య కులాలకు ఆ భూముల మీద పట్టాలు కొన్ని లభించాయి. హైదరాబాద్ జాగీర్దార్ నిషేధ చట్టం ప్రకారం కొన్ని రోజుల్లోనే పెద్ద పెద్ద జాగీర్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందుకు నష్టపరిహారంగా 18 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. అంటే అప్పుడు ఈ దొరలు, పెత్తందారుల దగ్గర ఉన్నటువంటి భూములన్నింటినీ రద్దు చేసి అవి పేదోళ్ళకు పంచడం కోసం ఏం చేసిండు నిజాం, అరే మరి మా భూములు పోతా ఉన్నాయి, మేము ఎట్లా బతకాలంటే 18 కోట్ల రూపాయలు ఈ జాగీర్దారులకు ఇవ్వడానికి నిర్ణయించింది. 18 కోట్ల రూపాయలు. ఈ 18 కోట్లు తీసుకురు అంటే అప్పుడు పోయినటువంటి భూములకు పరిహారం తీసుకురు. ఇక అప్పుడు భూములు వీలే కాదు కదా. కానీ ఎప్పుడైతే ఈ తెలంగాణ ప్రాంతంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిజాం పరిపాలన అంతమైందో, నిజాం వెళ్ళిపోయిందో, ఇగో ఈ కాయిదాన్ని చింపేసిరు. వీళ్ళు తీసుకున్నటువంటి నష్టపరిహారం 18 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఈ చట్టం ద్వారా 995 జాగీర్దారులను తొలగించి 18 కోట్లు చెల్లించారు. ఈ 995 మంది జాగీర్ల దగ్గర 1 కోటి ఎకరాల భూములు వీళ్ళ స్వాధీనంలో ఉండే, వాటిని తీసుకొని వాళ్ళకి 18 కోట్ల రూపాయలు చెల్లించింది. అంటే ఇక భూములకు, రెడ్లకు, జాగీర్దారులకు, వెలమలకు సంబంధం లేదు అనేది ఈ కాగితం చెప్తుంది. 8వ తరగతి పుస్తకంలో ఉన్నటువంటి క్లియర్ లెక్క. రైట్. ఇక్కడ కొత్త ప్రభుత్వం హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేసింది. భూ కేంద్రీకరణ, ఉత్పత్తిని పెంచడం, అప్పుడున్న వ్యవస్థలో రైతులు, కౌలుదారుల కోరికలను అధ్యయనం చేయాల్సిందిగా ఈ సంఘాన్ని కోరారు. ఈ సంఘం మధ్య దళారులను తొలగించడం, భూ యాజమాన్యంపై పరిమితి, భూస్వాముల నుంచి అదనపు భూమిని తీసుకోవడం, కౌలుదారులకు రక్షణ వంటి ముఖ్యమైన సిఫార్సు చేసింది. అయితే ఈ సిఫార్సులను కొన్నింటిని మాత్రమే అమలు చేసింది. ఎవడు అమలు చేయాలి? అప్పటికి ఎవడున్నాడు? నిజాం వెళ్ళిపోయిండు. నిజాం వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అయింది బూర్గుల రామకృష్ణారావు. ఎంటర్ అయిండు. బూర్గుల రామకృష్ణారావు ఎంటర్ అయిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు క్యాబినెట్లో కొండా వెంకట రంగారెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు, బీసీల ద్రోహి రెవెన్యూ శాఖ మంత్రి అవుతాడు. ఆ రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఎట్లా? రెవెన్యూ శాఖ మంత్రి కావాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలని పెట్టిరు. ఇంగ్లీష్ వచ్చి ఉండాలని పెడితే అప్పట్లో ఉన్నటువంటి ఒక బీసీ నాయకునికి రెవెన్యూ శాఖ ఇవ్వాలనుకున్నప్పుడు అతనికి ఇంగ్లీష్ రాదని ఆపిరు. ఇది పివి నరసింహారావుకు సంబంధించినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉంటుంది, మీరు చదువుకోండి ఇదే మాట. కొండా వెంకట రంగారెడ్డికి అప్పటికి ఇంగ్లీష్ రాకపోయినప్పటికీ ఆయన రెవెన్యూ మంత్రిని మాత్రం చేశారు. చేస్తే మీరిప్పుడు చూస్తున్నటువంటి పహానీలు ఉన్నాయి కదా, 1954, 55 పహానీలు, కాస్రా పహానీ అంటారు దాన్ని. ఈ కాస్రా పహానీలు తయారు చేసింది ఎవరంటే కొండా వెంకట రంగారెడ్డి. కొండా వెంకట రంగారెడ్డి ఏం చేసిందంటే ఇక్కడ పోయిన జాగీర్దారుల భూములన్నింటినీ మళ్ళీ కాస్రా పహానీలోకి ఎక్కించాడు. ఎంత తెలివి కల్లోడు చూడిడా. 18 కోట్ల రూపాయలు తీసుకున్నారు పరిహారం కింద, మళ్ళీ ఈ కాస్రా పహానీలు తీసుకొచ్చి మళ్ళా ఎవరిని, ఈ భూస్వాములను, జాగీర్దారులను మళ్ళీ ఓనర్లను చేసింది దానికి. అందుకోసం ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా 1954, 55 కాస్రా పహానీది చూపి అంటారు. అది ప్రామాణిక. అది ప్రామాణికం అనేవాడు చెప్పిండు. ఇగో ఇది ప్రామాణికం కావాలి. 1949 ఆగస్టు 15న జారీ చేసిన ఫర్మానా ప్రామాణికం కావాలి. ఈ ఫర్మానా ప్రకారం ఈ భూములు బీసీలే, ఈ భూములు ఎస్సీలే, ఎస్టీలే. కొండా వెంకట రంగారెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు వచ్చి ఈ భూములను మళ్ళీ రెడ్లకు, దొరలకు కట్టబెడితే ఇప్పటి వరకు 1956 నుంచి మొదలు పెడితే 2026 వరకు రెవెన్యూ శాఖ మంత్రిగా 70 సంవత్సరాలు రెడ్లే ఉన్నారు. 70 సంవత్సరాలు వాళ్ళ చేతుల్లోనే రికార్డులు గుప్పిట్లో పెట్టుకున్నారు. 70 సంవత్సరాలుగా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. సరే, దాని లెక్క మళ్ళీ మనం చెప్దాం. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఇనాం భూములు, ఇనాం కింద ఇచ్చేటువంటి భూములు రద్దు చట్టాన్ని చేసిరు. అనేకమైన చట్టాలు చేసి పేద ప్రజలకు దక్కాలని చేస్తే ఈ రెడ్లు, వెలమలు ఇక్కడ అధికారంలో ఉండి దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది 8వ తరగతి పుస్తకం సాక్ష్యం దీనికి. ఇది ప్రభుత్వ పుస్తకమే. ఇక విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక ఎన్సీఆర్టీ బుక్. ఇది 102వ పేజీలో ఉంటుంది. పార్ట్ 2 కదా, పార్ట్ 2లో ఉన్నటువంటి పుస్తకం ఇది ఒకటి. ఇది ఇక్కడ వరకు జరిగింది కదా.
ఇక నెక్స్ట్ ఏం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగిందంటే నెక్స్ట్ జరిగినటువంటి చాలా ప్రమాదకరమైన కార్యక్రమం ఏంటంటే 1955 నుంచి 1966 వరకు కొండా వెంకటరంగారెడ్డి రెవెన్యూ శాఖను చూసిండు. అనేక చట్టాలు నిజాం చేసిపోయిన చట్టాలను దాచిపెట్టి తుంగలోకి తొక్కి దిగ్విజయంగా దొరల చేతుల్లోకి మళ్ళిచ్చిరు. 1145 మంది దొరల చేతిలో 1 కోటి ఎకరాల భూమి మళ్ళొచ్చింది. అప్పుడే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తిరుగుబాటు జరిగింది. దున్నెటోనిదే భూమి అని చెప్పారు. దున్నెటోనిదే భూమిరా అని చెప్పి దున్నెటోనిదో భూమిరా నడమ దొరోడు ఏందిరా అనేటువంటి పాటలు అప్పుడే పుట్టినాయి. ఆ కాలంలో పుట్టినటువంటి పాటలే. కౌలుదారి చట్టాలను అమలు చేయలేదు. నిజాం ఫర్మానాలను అమలు చేయకుండా 1954-55 కాస్రా పహానీలను తయారు చేసి అక్కడి నుంచి గేమ్ ఆడారు. అసలు మనకు కావాల్సింది కాస్రా పహానీ కాదు, 1949లో నిజాం తీసుకొచ్చిన ఫర్మానా కావాలి. ఆ ఫర్మానా అయితే ఈ భూములు బీసీలకు వస్తాయి, ఎస్సీలకు వస్తాయి, ఎస్టీలకు వస్తాయి దొరల దగ్గర నుంచి. ఎందుకంటే దొరలు ఆల్రెడీ 18 కోట్ల రూపాయలు తీసుకున్నారు కదా. 18 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర కాంపెన్సేషన్ కింద తీసుకున్నారు. కాంపెన్సేషన్ డబ్బులు తీసుకున్నారు, మీదికే మళ్ళీ భూములు కొట్టేసారు. ఈ కొండా వెంకటరంగారెడ్డి వచ్చిన తర్వాత ఈ పరంపరను కొనసాగించారు. కరెక్ట్గా 1970లో పివి నరసింహారావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. వివిధ కారణాల చేత ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి కాగానే పివి నరసింహారావు గారు ఇందిరాగాంధీతో ఒక మాట చెప్తాడు. అమ్మ, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు చెందాల్సినటువంటి భూములను, రైతులకు దక్కాల్సినటువంటి భూములను అక్రమంగా రెడ్లు, వెలమలు, జాగీర్దారులు దోచుక తింటా ఉన్నారు. పెద్ద పెద్ద భూస్వామ్య కుటుంబాలు వాడుకుంటున్న ఈ భూమిని, అందులో నేను కూడా ఉండొచ్చు. నా దగ్గర 800 ఎకరాల భూమి ఉంది మేడం, ఆ భూమిని కూడా నేను పేదోళ్ళకు పంచాలని చెప్పిండు. ఒక విమానంలో ప్రయాణిస్తున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారు పక్కన కూర్చున్నటువంటి పివి నరసింహారావు గారు ఇందిరాగాంధీతో ఒక మాట తీసుకుంటాడు. ఏమని? అమ్మా, నేను ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొద్దాం అనుకుంటున్నా, పేదవాళ్ళకు భూములు పంచుదాం అనుకుంటున్నా, తమరు అనుమతిస్తే అని అంటే గో హెడ్ అని చెప్పింది. ఆమె చేయండి అని చెప్పింది. ఆ మాటను తీసుకొని ఆయన అసెంబ్లీకి వస్తాడు. అసెంబ్లీకి వచ్చి బిల్లు డ్రాఫ్ట్ చేస్తాడు. ఒకరొకరికి 54 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండడానికి వీల్లేదని చెప్తాడు. ఆ డ్రాఫ్ట్లో తయారు చేస్తారు, బిల్లు పెడతారు. ఆ బిల్లు పెట్టిన రోజు కథ ఏం జరిగిందో మళ్ళీ చెప్తా. బిల్లు డ్రాఫ్ట్ తయారవుతుంది. ఇంకా అసెంబ్లీలో పెట్టక ముందుకే ఈ రెడ్లు వెలమలకు లీక్ అవుతుంది. ఇది ఏముంటుంది అందులో? 54 ఎకరాలకు మించినటువంటి భూమి, అంటే ఒక పంట పండేది శిలక లాంటి భూమి 54 ఎకరాలు, మిగతా భూమి 24, 25 అట్లే కొన్ని కేటగిరీల వారికి ఇచ్చారు. అంటే 54 ఎకరాల భూమి ఒక కుటుంబానికి ఉండాలి అంతే అనేటువంటిది ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో పివి నరసింహారావు గారు పొందుపరిచారు. పివి నరసింహారావు గారు పొందుపరిస్తే ఈ రెడ్లు వెలమలు ఏం చేశారు తెలుసా? ఒకే రాత్రి భూములు పోతాయనేటువంటి ఉద్దేశంతో 400 మంది రెడ్లు, వెలమలు, జాగీర్దారులు భార్యలకు విడాకులు ఇచ్చారు. 400. ఇది నేను చెప్తుంది కాదు. 1972 అసెంబ్లీ రికార్డ్స్ లో మద్దికాయల ఓంకార్ అనేటువంటి నర్సంపేట ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీ రికార్డులో ఉన్నాయి. ఇప్పుడు మీరు నా దగ్గర ఉన్నాయి, ఆ రికార్డ్స్ ఉన్నాయి, చాలా పెద్ద బండిల్స్ ఉన్నాయి, తెప్పించిన. 400 మంది విడాకులు తీసుకున్నారు. ఎందుకు? విడాకులు తీసుకుంటే 2 కుటుంబాలు అయితే కదా, ఇటు 54 ఇటు 54 మిగులుతుంది అన్నట్టు. కలిసే ఉన్నారు కానీ విడాకులు తీసుకున్నట్టుగా సృష్టించారు. ఇంకా అంతేకాదు, గర్భంలో ఉన్న పిండం పేరు మీద కూడా, ఇంకా పుట్టలే పిండం పేరు మీద కూడా భూములు రికార్డులు తయారు చేశారు. కుక్కల పేరు మీద, నక్కల పేరు మీద. అప్పుడే గద్దర్ అన్నది ఒక పాట ఉంటుంది కదా మనకు, కుక్క పేరున నక్క పేరున లెక్కలు రాసి తప్పుకున్నారు అని చెప్పి 100 పైగా ఎకరాలు ఉండగా 101 ఎకరం మాత్రమే ఎట్లా మిగిలినాదో నాయన అనేటువంటి ఒక పాటలో గద్దర్ క్లియర్గా చెప్పాడు. కుక్క పేరున నక్క పేరున లెక్కలు రాసి తప్పించుకున్నారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంటు కాకముందుకే, కనీసం సభలో ప్రవేశపెట్టక ముందుకే ఈ డ్రామా అంతా ఆడారు. అప్పుడు పివి నరసింహారావు ఏం చేస్తాడంటే, కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా ఉంటాడు సభలో,
కొండా లక్ష్మణ్ బాపూజీ, మద్దికాయల ఓంకార్ లాంటి బీసీ లెజెండరీ లీడర్స్ ఏం చేస్తారంటే ఈ డ్రామాని సభ దృష్టికి తీసుకొస్తారు. తీసుకొస్తే పివి నరసింహారావు ఏం చేస్తారంటే ఇటు 3 నెలలు ఇటు 3 నెలలు విడాకులు కానీ ఇంకోటి కానీ అన్ని రద్దని చేస్తాడు. చెయ్యంగానే అమ్మ పివి నరసింహారావు ఈ పేదోళ్ళకు భూములు పంచుతారు, ఇక మన భూములు పోతాయి, భూములు పోయిందంటే అధికారం పోతుంది అనేటువంటి ఉద్దేశంతో సరిగ్గా అదే టైంకి ఈ తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లు వెలమలు జయాంధ్ర ఉద్యమానికి మద్దతు చేస్తారు. జయాంధ్ర ఉద్యమాన్ని బూచిగా చూపెట్టి వీళ్ళందరూ కలిసి ఇందిరాగాంధీ గారి దగ్గరికి పోయి ఇందిరాగాంధీ గారి దగ్గర కూర్చొని లాబింగ్ చేసి పివి నరసింహారావును ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తారు. ఆ తొలగించే కంటే ముందు ఏం చేసిరంటే ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టాలి కదా, ఈ 54 ఎకరాల సీలింగ్ యాక్ట్ బిల్లు పెట్టాలి కదా. బిల్లు పెట్టేటువంటి రోజు పివి నరసింహారావు వస్తుంటే అందరు లేచి నిలబడి ఆయన టీచ్ చేస్తారు. రెడ్లు వెలమని ఎవరున్నారు అప్పుడు? భూస్వాములే కదా, సభలో కూర్చుందంతా పెత్తందారులే కదా, వాళ్ళు టీచ్ చేస్తారు. ఇది తప్పు అంటారు, నసుగ్గుంటారు. కానీ ఇందిరాగాంధీ గారి దగ్గర మాట తెచ్చిండు కదా, ఏమనలేక చేతులు విసుకుంటా ఉంటారు అన్నట్టు. ఆఖరికి ఏం చేస్తారు, పిడతల రంగారెడ్డి అనేటువంటి స్పీకర్ ఏం చేస్తారంటే ఈ బిల్లు పెట్టడానికి వీల్లేదు, ఇది మా జాగీర్దారులను, మా రెడ్లను, మా వెలమలను, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదను పేదోళ్ళకు పంచాలని చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి ఏం చేస్తాడు, నేను సభకే రాను, బిల్లు ఎట్లా పెట్టుకోపు అని చెప్తాడు. సభకు రాడు. సభకు రాకపోతే సభ వాయిదా పడుతుంది. తర్వాత పివి నరసింహారావు ఆలోచన చేస్తాడు, డిప్యూటీ స్పీకర్గా జగన్నాథరావు అని చెప్పి ముదిరాజు బిడ్డను పెడతారు. ముదిరాజు బిడ్డను పెట్టి ఆయనను చైర్లో కూర్చుండబెట్టి ఈ బిల్లును తీసుకురావాలని పివి నరసింహారావు గారు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రెడ్లు, జాగీర్దారులు, వెలమలు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే సి జగన్నాథరావు గారికి డబ్బు ఆశ చూపిస్తారు. ఆ పుస్తకంలో ఉంది చూడండి మీరు, పివి నరసింహారావు గారి తెలుగు అకాడమీ పుస్తకంలో ఉంటుంది, మీరు చూడండి. అందులో ఆయనకు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపితే ఆ ముదిరాజు బిడ్డ, ఆ కష్టాల నుంచి అనుభవించి వచ్చినటువంటి బిడ్డ ఈ డబ్బులను, ఈ ఆఫర్లను తిరస్కరించి బిల్లును పాస్ చేస్తాడు. బిల్లును పాస్ చేస్తే 1972లో ఈ బిల్లు వస్తుంది. ఈ బిల్లు వచ్చి 54 ఎకరాలని అప్పటికే వీళ్ళు కుక్కల పేరు మీద, నక్కల పేరు మీద రాసేసారు కదా. రాసినా కూడా ఏం మిగిలలే. భూములన్నీ మళ్ళీ వాళ్ళ ఇళ్ళ చుట్టే ఉన్నాయి, భూములు రాలే. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలే. ఈ చట్టాన్ని తొక్కి పెట్టడం కోసం, ఈ చట్టాల లెక్కల కాగితాలు బయటికి రాకుండడం కోసం ప్రతిసారి రెడ్డి ఆర్ వెలమ వీళ్ళ చేతుల్లోనే రెవెన్యూ శాఖను గుప్పిట్లో పెట్టుకురు. ఈ రోజు కూడా రెవెన్యూ శాఖ రెడ్ల చేతుల్లోనే ఉంది. ఒకే ఒక్క 4 సంవత్సరాలు రెవెన్యూ శాఖ బీసీ చేతిలో ఉండే దేవేందర్ గౌడ్ చేతిలో. ఆ దేవేందర్ గౌడ్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు కమ్మలంతా హైటెక్ సిటీని కొల్లగొట్టారు. అది వేరే అంశం. ఇట్లా హైదరాబాదు సంస్థానంలో పేదలకు దక్కాల్సినటువంటి భూములు క్రమంగా వీళ్ళు ఓనర్లై కూర్చున్నారు. ఇవాళ భూములన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, కేసీఆర్ ఏం చెప్తాడు, ప్రతి రైతుకు రైతు బంధు అని చెప్తాడు. మరి భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో భూములు ఎవరి చేతిలో ఉన్నాయి అనేటువంటి లెక్క ఒకటి పక్కగా మనకు తేలాల్సినటువంటి అంశం. ఆ తేలిన తర్వాత ఈ స్కీమ్ల సంగతి మనకు బయటపడుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా 4.5% లోపే. 4.5% ఉన్నటువంటి రెడ్లకు తెలంగాణలో 13.5% భూములు వాళ్ళ చేతులు ఉన్నాయి. మొత్తం రెడ్లకు, వెలమలకు, కమ్మలకు కలిపి 16% భూములు, 16.5% భూములు ఈ 3 వర్గాల దగ్గర ఉన్నాయి. ఈ 3 వర్గాల దగ్గర. అందుకోసమే ఇప్పుడు పంపిణీ అనేది ఎట్లా జరగాలి? పథకం పంపిణీ రైతు పేదవాడైతే రైతు లబ్ధిదారుడు కావాలి. కానీ రైతు లబ్ధిదారుడు కాదు, భూమి లబ్ధిదారుడు. ప్రతి భూమికి ఇస్తామనంటే దాని అర్థం అదే కదా. ప్రతి భూమికి రైతు భరోసా ఇస్తామంటే ఏం జరిగింది ఎరికేనా? మన వాళ్ళు చాలా మంది రైతు భరోసా ఇచ్చిండ్రా దేవుడు, రైతు భరోసా, రైతు బంధు ఇచ్చిండ్రా దేవుడు అనుకుంటారు. దాని వెనకాల మర్మం చూడండి. మొత్తం ఈ ఈ వ్యవహారం ఏంటంటే వ్యవసాయం మీద పెట్టినటువంటి ఖర్చును ఒక్కసారి వ్యవసాయ ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో
లెక్కలు బయటకు తీస్తే ఒక్కొక్క వ్యవసాయం మీద పెట్టిన ఖర్చు వాస్తవానికి దక్కాల్సింది పేదవాళ్ళకి దక్కాలి. ఒక్కొక్క రెడ్డి కుటుంబానికి తెలంగాణలో 5,94,483 రూపాయల లబ్ధి జరిగింది. ఒక్కొక్క రెడ్డి కుటుంబానికి వ్యవసాయం పైసలు నేరుగా వీళ్ళ ఖాతాలలోకి వెళ్ళిపోయినాయి. అదే యాదవ కుటుంబానికి 3,50,000 వచ్చినాయి, ముదిరాజు కుటుంబానికి 2,45,000 వచ్చినాయి, గౌడ కుటుంబానికి 2,23,000 వచ్చినాయి. రెడ్లకు మాత్రం ఒక్కొక్క ఇంటికి 5,94,000 రూపాయలు పోయినాయి. ఇది ఏముంటాయి దీంట్లో? ఉచిత కరెంట్ ఉంటుంది, ఎరువుల సబ్సిడీ ఉంటుంది, బోనస్ ఉంటుంది, రైతు రుణమాఫీ ఉంటుంది, రైతు భరోసా ఉంటుంది. ఎన్ని పథకాల పైసలు ఒక్క దగ్గర వేసి ఎవరెవరికి ఎంత పోయిందని ఎవరి దగ్గర ఎంత భూమి ఉందో వేస్తే ఈ లెక్కలన్నీ బయటకు వచ్చినాయి. దీన్ని బట్టి రెడ్ల కుటుంబానికి ఈ పథకాలన్నీ పోతా ఉన్నాయి కదా. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ఉంది, లేకపోతే ఇంకా బీసీలకు అమలు చేయాల్సినటువంటి స్కీమ్ విషయంలో ఈ స్కీమ్లు ఎందుకు అమలు చేస్తలేరు? ఇవి రెడ్లకు ప్రయోజనం లేదు. రెడ్లకు వెలమలకు ప్రయోజనం ఉన్నటువంటిది ఈ వ్యవసాయంతో ముడిపడి ఉన్నది కాబట్టి ఇగో ఇక్కడ పెట్టిన స్కీమ్లు. రైట్, ఇక్కడ ఒక్కసారి ఇది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి స్లైడ్. ఇది ఇక్కడ మొత్తం ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి బడ్జెట్ 2,57,400 కోట్ల రూపాయలు. దీనికి ఈ వ్యవసాయం కోసం ఖర్చు పెట్టి రైతు భరోసా, కరెంటు, బీమా, సన్నవడ్ల బోనస్, యూరియా సబ్సిడీ ఇవన్నీ కలిపి తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ రంగానికి ఖర్చు చేస్తున్న మొత్తం బడ్జెట్ ఇది. దీంట్లో జనాభాలో కొద్ది శాతం ఎంతమంది ఉన్నారు? వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది జనాభా వాళ్ళది. తెలంగాణ రాష్ట్రంలో 7-8% లేనటువంటి రెడ్లు, వెలమలు, ఓసీలందరికీ ఈ మొత్తం 2,57,000 కోట్లలో ఒక్క రెడ్డికి అంటే ఓన్లీ రెడ్లకే 34,749 కోట్లు పోయినాయి. 34,749 కోట్లు, 13.5% భూమి వీళ్ళ గుప్పిట్లో ఉండి ఇంత డబ్బు వీళ్ళకి పోయింది. కమ్మలకు 5,148 కోట్లు పోయింది. వీళ్ళకు 1% లేని వాళ్ళకు వీళ్ళకు 2% భూమి ఉంది. వీళ్ళు 4% లేని వాళ్ళకు 14% భూమి ఉంది. ఈ వెలమోళ్ళకి 1% లేని వాళ్ళకు 2,574 కోట్ల రూపాయలు పోయింది. ఇది ప్రజల కోసం ఏం చేస్తా ఉన్నారు? రైతు భరోసా కోసం అప్పు తెస్తా ఉన్నాం, రైతు బంధు కోసం అప్పు తెస్తా ఉన్నాం. అప్పులు తెచ్చి పంచుతుంది వీళ్ళకి. మన ప్రజలకి ఏం చెప్తున్నారు? రైతు భరోసా, రైతు భరోసా. అరే నీకు వస్తలేదు రయ్యా, వస్తుంది వీళ్లకు. అర్థమైందా? ఇక ఒక్కొక్క కుటుంబానికి బడుగుల ఇళ్ళకి ఎంత అందింది? ఇక్కడ ఒకసారి చూస్తే మున్నూరు కాపులకు 6.4% భూమి ఉంది. 16,473 కోట్లు వీళ్ళకి దక్కితే యాదవ కుటుంబాలకు 22,000 కోట్లు దక్కినాయి. వీళ్ళ జనాభా ఎంత, వాళ్ళ జనాభా ఎంత? మొత్తం అందరిలో కలిపి నాయి బ్రాహ్మణులకు ఇగో 1,801 కోటి, పద్మశాలీలకు 4,300 కోట్లు, రజకులకు 5,405 కోట్లు. ఇట్లా ఈ పేద వర్గాలకు, ఈ బీసీ వర్గాలకు దక్కాల్సినటువంటి సంపద అంతా వాళ్ళ గుప్పిట్లోకి పోతున్నటువంటిది. కారణం ఏంది అనంటే ఇగో ఇదే. అగ్రవర్ణాల ఇంటికి ఎట్లా పోతా ఉన్నట్టు ఒక్కొక్క రెడ్డి కుటుంబానికి 5,94,000 రూపాయల చొప్పున ఈ పైసలు పంచబడ్డాయి. కమ్మ కుటుంబానికి 5,14,000, వెలమ కుటుంబానికి 5,05,000 రూపాయలు. అదే మున్నూరు కాపు కుటుంబానికి 3,58,000, యాదవ్ కుటుంబానికి 3,50,000, ముదిరాజు కుటుంబానికి 2,45,000, గౌడ కుటుంబానికి 2,23,000, రజకులకు 1,68,000, నాయి బ్రాహ్మణులకు 1,33,000, పద్మశాలీలకు 1,12,000 రూపాయలు పంపిణీ జరిగింది. మరి ఈ ముదిరాజుల జనాభా వీళ్ళందరి జనాభా కంటే ఎక్కువ. వీళ్ళందరి జనాభా కంటే ముదిరాజుల జనాభా ఎక్కువ. కానీ మరి వీళ్ళకెంత దక్కింది, వీళ్ళకెంత దక్కింది మీరు ఒకసారి చూడండి. ఇక అప్పులు ఈ 2,75,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిరు కదా, రైతులకు స్కీములు పెడతామని అప్పులు తెచ్చిరు కదా. ఈ అప్పులు ఎవరి నెత్తి మీద ఎంత పడ్డాయి? పంపినట్టు జరిగింది కదా. అగ్రవర్ణాలకు, రెడ్లకు, కమ్మలకు, వెలమలకు ఈ ముగ్గురు కలిపి ఇలా జనాభా 6.2%. తెచ్చిన మొత్తం అప్పులో 2,75,000 కోట్ల అప్పులో వీళ్ళు 15,958 కోట్ల అప్పు వీళ్ళ నెత్తి మీద పడ్డది. 15,958 కోట్ల అప్పు రెడ్లు, వెలమలు, కమ్మల నెత్తి మీద పడితే వాళ్ళకు వచ్చిన లబ్ధి ఎంత అంటే 42,471 కోట్లు వచ్చింది. వాళ్ళకి అప్పు గింత పడ్డది, వాళ్ళకి లాభం ఇంత జరిగింది. అంటే నికర లాభం ఎంత ఉంది? 26,512 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ల ద్వారా లాభం రెడ్లకు, వెలమలకు, కమ్మలకు. ఇక్కడ చూడండి, జనాభా 56.4% కేసీ ఈ రేవంత్ రెడ్డి చేసిన సర్వే ప్రకారమే. భరించే అప్పు ఈ 2,75,000 కోట్లలో 1,45,773 కోట్ల రూపాయల అప్పు ఓన్లీ బీసీల నెత్తి మీద పడ్డది.
మరి బీసీ రైతాంగానికి ఎంత వచ్చిందయా? ఈ చేసినప్పుడు ఎంత పంచిరంటే పొందిన లబ్ధి 1,20,463 కోట్ల రూపాయలు బీసీ రైతాంగం, అంటే -24,710 కోట్లు ఉల్టా నష్టం బీసీ రైతాంగానికి. ఇక్కడనేమో లాభం. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? భూమి కేంద్రంగా పథకాన్ని అమలు చేస్తా ఉన్నారు కదా, భూమి కేంద్రంగా. వీనికి వానికని ఏం లేదు. ఎరువుల సబ్సిడీ అందరికీ. ఎందుకు ఎరువుల సబ్సిడీ అందరికీ? అందరిలో ఎక్కువ భూములు రెడ్లకు వెలమలకు ఉన్నాయి కాబట్టి అందరికీ. రైతు భరోసా పైసలు అందరికీ, రైతులకు. ఎందుకు? అందులో వెలమలకు రెడ్లకు కమ్మలకు ఎక్కువ భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పంచేటువంటి కార్యక్రమం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఇక్కడ జనాభా ప్రకారం భూ పంపిణీ జరగాలి, జనాభా దామాష ప్రకారం బడ్జెట్ వాటర్ దక్కాలి, బీసీ పాలకులు కావాలి. ఇది మనం చేస్తున్నటువంటి డిమాండ్. ఇక్కడ మరి ఎట్లా మళ్ళన్నా నిజాం ఫర్మానా గనుక మనకు దొరికితే ఈ లెక్కలు తారుమారయ్యేటి, ఈ లెక్కలు తారుమారయ్యేటి. దాదాపుగా 1 కోటి ఎకరాల భూమి బీసీ ఎస్సీ ఎస్టీ చేతులకు ఒకే కాగితంతో బయటకు వస్తుంది, ఒకటే కాగితంతో బయటకు వస్తుంది. 1 కోటి ఎకరాల భూమి బయటకు వస్తుంది. ఇగో ఈ భూములు పంచబడతాయి. 1954-55 కాస్రా పహాని అనేటువంటి ఒక దొంగ పహాని తయారు చేసి అది ప్రామాణికమని మా ప్రజల్ని ఇన్నేళ్లుగా మభ్యపెడుతున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రులు ఉన్నారు కదా రెడ్లు, దాని వెనకాల మతలబ్ ఇదే. ఇంకా ఇంకొకటి 2 విషయాలు మీకు తీసుకొస్తా. ఇక్కడ ఎందుకు మరి వీళ్ళ చేతులకు సంపద పోతుందంటే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భూములే కారణం. ఒక రెడ్డి కుటుంబానికి యావరేజ్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక్క రెడ్డి కుటుంబం చేతుల ఒక్క రెడ్డి తలకు 1 ఎకరా 10 గుంటల భూమి, అంటే ఎకరం భూమి ఉంది. ఒక్క యాదవునికి కరెక్ట్గా అర్ధెకరం భూమి లేదు, ఒక్క ముదిరాజుకు అర్ధెకరం లేదు, ఒక్క గౌడకు అర్ధెకరం లేదు. కానీ ఒక్క రెడ్డికి ఎకరా 10 గుంటల భూమి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే సంపద ఏమైందో చూడండి. ఇక్కడ భూమి ఎవరి చేతిలో ఎక్కువ ఉంటే ఈ రైతు సంబంధిత పథకాలు వానికి ఎక్కువ పోతాయి. ఇక మన బీసీలకు పోయేది ఇది, రెడ్లకు వెలమల కమ్మలకు పోయేది ఇది. ఇక ఒక రెడ్డి రైతుకు ఒక ఏడాదికి ఎన్ని పైసలు వస్తా ఉన్నాయి ఫ్రీగా? రైతు భరోసా, కరెంటు బిల్లు, సబ్సిడీ, ఎరువులు, వీటి రూపంలో ఒక్క రెడ్డి రైతుకి ఎంత వస్తున్నాయి అంటే ఒక్క రెడ్డికి 37,859 రూపాయలు రెడ్డి రైతుకు వస్తూ ఉంటే బీసీ రైతుకు 11,999 రూపాయలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ వ్యవసాయ స్కీముల ద్వారా ఎవరు లబ్ధి పొందుతా ఉన్నాడు? రెడ్లు, వెలమలు, కమ్మలు. పేరేం జరుగుతోంది? రైతాంగానికి, పేపర్లలో రైతాంగానికి కన్నుల పండుగ, గుడ్ న్యూస్ గీళ్లకు, బ్యాడ్ న్యూస్ మనకి. ఇవి దొంగ స్కీములు. ఇవి రెడ్లు, వెలమలు, కమ్మలకు దోచిపెట్టే స్కీములే. ఇగో ఈ స్కీములు రైతు కేంద్రంగా. లబ్ధిదారుడు రైతు ఉండాలి బా. ఎవడు బక్క రైతు ఉంటాడో, ఎవడు పేదవాడు ఉంటాడో వానికి నేరుగా స్కీమ్ అందాలే. కానీ భూమి లబ్ధిదారుడు ఎట్లయితుండీడా? భూమికి ఇస్తామంటే రైతుకి ఇవ్వాలి కదా, భూమికి ఇస్తున్నావు. ఈ భూమికి ఇచ్చే మాయాజాలమే ఇగో ఈ మొత్తం భూములు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడం. ఇక్కడ రైతు భరోసా కింద రెడ్లోళ్ళకు ఒకరికి ఎంత దొరుకుతా ఉందంటే, రైతు భరోసా కింద 14,210 రూపాయలు ఏడాదికి ఒక రెడ్డి కుటుంబానికి పోతా ఉంది. ఉచిత కరెంటు కింద 12,952 రూపాయలు పోతా ఉంది. ఈ యూరియా సబ్సిడీ కింద 6,476 రూపాయలు పోతా ఉంది. సన్న వడ్ల బోనస్ 364 రూపాయలు, రైతు బీమా 1,157 రూపాయలు పోతా ఉంది. ఈ అన్ని పైసలు వీళ్ళకి పోతా ఉన్నాయి. ఎక్కడి నుంచి చేస్తా ఉన్నారు? అప్పు. ఎవరి మీద? బీసీ ఎస్సీ ఎస్టీల తలకాలు తాకట్టు పెట్టి రెడ్లకు వెలమలకు పంచుతున్నటువంటి లెక్కలు ఇవన్నీ. ఇందులో ఏ ఒక్క లెక్కన్న తప్పుంది, ఈ లెక్కలకు నేను మాట్లాడతా అనుకుంటే తీన్మార్మలన్న ఛాలెంజ్ రెడీగా ఉన్నాడు. ఇందులో అనా పైసా తప్పైనా మేము దేనికైనా సిద్ధం. ఇక్కడ రెడ్ల రైతాంగానికి ఎట్లా పోతా ఉంది, బీసీలకు ఎట్లా పోతా ఉంది. రెడ్డి ఆయనకు రైతు భరోసా కింద 14,210 రూపాయలు పోతే ఇక మన రైతులకు 3,891 రూపాయలు వస్తూ ఉంది. ఇక్కడ ఉచిత కరెంటు రెడ్డి ఆయనకు 12,000 పోతుంటే మనకు 2,000 వస్తూ ఉంది. యూరియా సబ్సిడీ రెడ్డి ఆయనకు 6,000 పోతా ఉంటే మనకు 3,000 రూపాయలు వస్తూ ఉంది. సన్నవడ్ల బోనస్ రెడ్డి ఆయనకు 3,000 పోతా ఉంటే మనకు 906 రూపాయలు వస్తూ ఉంది. రైతు బీమా 1,157 రూపాయలు రెడ్డి ఆయనకు పోతా ఉంటే 403 రూపాయలు మన బీసీ రైతాంగానికి వస్తూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ భూములు ఎవరి గుప్పిట్లో ఉన్నాయి? ఈ భూములు వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయి కాబట్టే వాళ్ళు
ఈ స్కీములు అమలు చేస్తూ ఉన్నారు. బీసీలకు అందాల్సిన స్కీములను పక్కకు పెట్టిరు. రెడ్లకు వెలమల కమ్మలకు అందేటువంటి స్కీములను తెర మీద తెచ్చిరు. ఇది కేసీఆర్ చేసిండు, రేవంత్ రెడ్డి చేసిండు. రెడ్లు వెలమలు వీళ్ళకి తెలుసు వీళ్ళ రైతాంగానికి ఎట్లా పంచాలనేది. ఇదే స్కీమ్. ఇక మరి ఎవరయ్యా వీళ్ళు? వీళ్ళ దగ్గర వీళ్ళు కంట్రోల్ చేసే శక్తి ఎట్లా వచ్చిందంటే పొలిటికల్ పవర్. రెడ్లు వెలమలు తప్ప, రెడ్లు వెలమలు కమ్మలు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు, బీసీని ముఖ్యమంత్రి ఎందుకు కానియరు, బీసీ నాయకత్వాన్ని ఎందుకు తొక్కి పెడతారంటే ఇగో ఈ ఫర్మానాలు ఈ లెక్కలు తీస్తారని దాచిపెట్టిరు. దానికి మరి వీళ్ళ బలం ఎంత? బీసీలారా బాగా వినండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక 56 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి చూద్దాం. వీళ్ళ గుప్పిట్లో ఉండడానికి కారణం ఏంది? మొత్తం 56 ప్లస్ కమ్మ వాళ్ళే 59 నియోజకవర్గాలు. ఈ 59 నియోజకవర్గాల్లో రెడ్లు వెలమలు కమ్మలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు తెలంగాణలో. మొత్తం 119లో 59 నియోజకవర్గాల్లో రెడ్లు వెలమలు కమ్మలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ 59 నియోజకవర్గాల్లో రెడ్లు వెలమలు కమ్మల జనాభా ఎంత అంటే 8,80,000. 8,80,000 మంది రెడ్లు వెలమలు కమ్మలు ఉన్నటువంటి దాంట్లో 59 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఇదే 59 నియోజకవర్గాల్లో బీసీల జనాభా ఎంత? ఓన్లీ బీసీల, ఎస్సీ ఎస్టీ కూడా తీసుకు బీసీల జనాభా ఎంత అంటే 90 లక్షలు. 90 లక్షలు ఉన్నటువంటి బీసీలకి ఒక్కడు ఎమ్మెల్యే కాలేదు. 8,80,000 ఉన్నటువంటి రెడ్లు వెలమల కమ్మలు 59 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. దాని డాటా ఒకసారి చూద్దాం. ఇది ఒక్కసారి ఈ లెక్కలు ఒకసారి చూస్తే వెలమ ఓట్లు ఎన్ని? వెలమలకు 13 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఈ 13 ఎమ్మెల్యే స్థానాల్లో వాళ్ళ బలం ఎంత ఉందా అంటే ప్రతి 1679 వెలమ ఓట్లకు ఒక వెలమ ఎమ్మెల్యే తయారైండు. 1679 ఓట్లు, ఒక్క 1689 ఓట్లతోనే ఒక వెలమ ఎమ్మెల్యే తయారైండు. 146,951 బీసీ ఓట్లుంటే ఒక్క ఎమ్మెల్యే తయారైండు. 1600 ఓట్లతోటి ఎమ్మెల్యే ఎట్లా తయారవుతాడా ప్రజాస్వామ్య దేశంలో? సర్పంచ్ కూడా కాలేడు, కానీ ఎమ్మెల్యే అవుతుడు. ఇక్కడ 87.5 ఒక్క వెలమ ఓటర్ ఉంటే 87 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఒక్క వెలమ ఓటర్ ఉంటే 87 మంది ఉన్నారు. ఇంకా గమ్మత్తు లెక్కలు ఏంటంటే మొత్తం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే కదా కేసీఆర్. గజ్వేల్లో కేసీఆర్ కులమోళ్ళు వెలమ ఓటర్లు ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్కలు తీస్తే 480 మంది. 480 మంది వెలమ ఓట్లు గంతే. గట్టిగా 100 కడప లేదన్నట్టు. 100 కడప లేని గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఎమ్మెల్యే అయిండు. 174,769 ఓట్లు ఉన్నటువంటి బీసీలు ఎమ్మెల్యే కాలేడు. 480 ఓట్లతోటి 480 వెలమోళ్ళయి. ఇక్కడ సిరిసిల్ల కాడ వెలమ ఓటర్లు ఎంతమంది అంటే 2,735 మంది. 2,730 అంటే సిరిసిల్లలో ఒక కౌన్సిలర్కు ఉండేటువంటి స్థానం అది. సిరిసిల్లలో 2,735 ఓట్లున్న వెలమైన కేటీఆర్ ఎమ్మెల్యే అయిండు. 133,391 ఓట్లున్న బీసీలు ఎమ్మెల్యే కాలే. ఇక్కడ సిద్దిపేటలో హరీష్ రావు ఎన్నున్నాయా ఓట్లు? హరీష్ రావు సిద్దిపేటలో 410 ఓట్లు ఇలా వెలుమల్లే. 410 ఓట్లకే ఈయన ఎమ్మెల్యే అయిండు నాదంటుండు. ఇదే సిద్దిపేటలో బీసీల ఓట్లు 1,49,343 ఓట్లు బీసీలే. వీళ్ళు వార్డు మెంబర్ అన్న అవుతారా ఈ ఓట్లతోటి? వార్డు మెంబర్ అన్న రైట్. ఇక్కడ రెడ్లు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కదా 43 స్థానాలలో. ఎన్ని ఓట్లున్నాయా వాళ్ళ నియోజకవర్గాల్లో? అంత పెద్ద తోపులు ఎట్లయిరా? తెలంగాణ రాష్ట్రంలో 43 నియోజకవర్గాల్లో రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు కదా. 18,626 ఓట్లకు ఒక రెడ్డి ఎమ్మెల్యే తయారైండు. 18,626 ఓట్లకు ఒక రెడ్డి ఎమ్మెల్యే తయారైండు. ఒక బీసీ ఎమ్మెల్యే 1,66,081 ఓట్లకు తయారైండు. ఈ నియోజకవర్గాలు సున్నానే కాలేదుగా. ఇక్కడ రెడ్డి ఎమ్మెల్యేల ప్రాతినిధ్య సమీకరణం ఒకసారి చూస్తే మొత్తం 43 రెడ్డి స్థానాలు ఉంటే రెడ్డి ఓట్ల బలం సగటున ఒక రెడ్డి ఎమ్మెల్యేకి 18,626 ఓట్లు పడ్డాయి. మొత్తం 43 నియోజకవర్గాల్లో 8,930,000 రెడ్డి ఓట్లున్నాయి అంతే. ఈ 43 నియోజకవర్గాల్లో 8,930,000 ఓట్లు అంటే ఈ 8 లక్షల ఓట్లతోని 4 ఎమ్మెల్యేలు కూడా కారు, కానీ 43 మంది అయ్యారు.
బీసీ ఓట్ల బలం ఎట్లా అంటే ఇదే 43 స్థానాల్లో సగటున ఒక్కొక్క నియోజకవర్గంలో 1,66,081 మంది ఓటర్లు బీసీలు ఉన్నారు. దాదాపు 9 రెట్లు ఎక్కువ బీసీ ఓట్లు ఈ నియోజకవర్గాల్లో. ఇక గమ్మత్ ఏంటంటే ఉప్పల్లో బండారు లక్ష్మారెడ్డి గారు, ఈ ఉప్పల్ నియోజకవర్గంలో మొత్తం రెడ్ల ఓట్లు ఎంత అంటే 51,000 ఉంటే బీసీల ఓట్లు 2,83,000 ఓట్లు. ఇక్కడ మేడ్చల్లో మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మేడ్చల్లో రెడ్ల ఓట్లు 58,161 ఉంటే బీసీల ఓట్లు 3,22,380 ఓట్లు బీసీలే ఓన్లీ. ఎస్సీ ఎస్టీ సోదరులే కూడా చెప్తలేను. ఇంకా కొడంగల్ రేవంత్ రెడ్డి గారు నేను నాదే 34 దాకా చెప్తుండగా ఈ కొడంగల్ కాడ వాళ్ళ ముక్కుకుంటా మూడ్చుకుంటా 12,000 ఓట్లు లేవు రెడ్లై. 12,000 ఓట్లు చక్కగా లేని కొడంగల్ కాడ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. అదే నియోజకవర్గంలో 137,406 మంది ఓటర్లు బీసీలు ఉన్నారు అక్కడ. ఇక రెడ్డి ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు. ఇది ఈ 56 నియోజకవర్గాల్లో చూస్తే కమ్మలది కలపలేదు, ఎందుకంటే ఇటు నవీన్ యాదవ్ మొన్న ఒక అమ్మాయినది కొట్టేసిండు. సో ఇక్కడ రెడ్లు 43 మంది, వెలమలు 13 మంది, అదే స్థానంలో బీసీల ఓట్లు గివి. ఒక్కసారి చూసుకోండి. ఇంకా 0 నిజమైన ఓట్లు బీసీల ఓట్లు 90,51,835 ఓట్లు బీసీలు ఉంటే 0 ఎమ్మెల్యే ఏది 9.50 లక్షల మంది ఉన్నటువంటి వాళ్ళు 8 లక్షలు లేనటువంటి రెడ్లు వెలమలు కమ్మలు 59 మంది ఎమ్మెల్యే. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు మరి ఏం చేయాలి? వీళ్ళ 59ని ఖతం చేస్తే మనకు ఆ భూమి కాగితం దొరుకుతుంది, ఆ ఫర్మానా కాగితం దొరుకుతుంది, ఆ రికార్డులన్నీ మన చేతుల్లోకి వస్తాయి. ఆ రికార్డులు మన చేతుల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా 7-8 దశాబ్దాల పాటు తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి భూమిని విముక్తి చేయొచ్చు, పేదలకు పంచొచ్చు. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ 59 అని పెట్టింది. ఈ 59ను ఖతం చేసే కార్యక్రమే. ఈ 59ను ఖతం చేయడమే తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రావడం. ఒక్కసారి బీసీల అధికారంలోకి వచ్చిన తర్వాత, బీసీ ముఖ్యమంత్రి ఏర్పడ్డ తర్వాత ఈ భూములు లక్షలాది ఎకరాల భూముల్ని ఒక్క దెబ్బకు తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పెట్టచ్చు. అది ఒక్క తెలంగాణలో బీసీ ప్రభుత్వం ఏర్పాటు ద్వారా జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఇవాల్టికి ఈ ఎపిసోడ్ చాలు. మీరందరూ కూడా బీసీ ప్రజలారా ఈ లెక్కలన్నిటి మీద ఏ రెడ్డి అయినా ఏ వెలమైన ఏ కమ్మైన డిబేట్కి వస్తాడో రమ్మను, నేను సిద్ధంగా ఉన్నా. ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి విషయం. దీన్ని మన ప్రజలకు తెలియజేయండి. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారం నా దగ్గర ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మన బీసీ ప్రజలకు చేరవేయండి. ఈ భయంకరమైనటువంటి కుట్ర ఏదైతే ఇన్నేళ్ళుగా జరిగిందో ఈ కుట్రను బ్లాస్ట్ చేద్దాం రండి. మన పేదల భూములు మన పేదలకు దక్కేటట్టు చేద్దాం. అది బీసీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. అందుకోసమే నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలని చెప్తా ఉన్నా. నిజాం వదిలిపెట్టిన తెలంగాణనే ఇప్పుడున్న తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చాలా క్లియర్గా చెప్తా ఉంది, 2028లో బీసీలు అధికారంలోకి రాబోతా ఉన్నారు. ఈ కుట్రలన్నింటినీ, ఈ కుతంత్రాలన్నింటినీ పటాపంచలు చేయబోతా ఉన్నారు. పేదవాళ్లకు భూములు పంచేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై బీసీ, జై తెలంగాణ.